ఒక చిన్న గ్రామంలో రమ్య అనే అమ్మాయి ఉండేది. ఆమె చాలా చురుకైన, స్వచ్ఛమైన మనసుతో గ్రామంలో అందరికీ ప్రియమైనదిగా ఉండేది. రమ్యకు ప్రకృతి, పుస్తకాలు అంటే చాలా ఇష్టం. మా నాన్నను చూసేందుకు వచ్చే కృష్ణ అనే యువకుడు కూడా గ్రామంలో కనిపించేవాడు. కృష్ణకు కళలతో, ఫోటోగ్రఫీతో చాలా ప్రేమ. ఒకసారి రమ్య ఆ గ్రామంలోని చెరువు దగ్గర పుస్తకం చదువుతుండగా కృష్ణ అక్కడికి వచ్చి ఆమెను తొలిసారి చూశాడు. ఆ తొలిచూపులోనే ఆమెపై అతనికి మనసు పారిపోయింది. కాని రమ్య కృష్ణను గమనించలేదు. ఆ తర్వాత కృష్ణ తన ఫోటో కెమెరాతో రమ్య ఫోటోలు తీసి ఆమెకు చూపించాడు. అప్పుడు వారిద్దరి మధ్య స్నేహం మొదలైంది. రోజులు గడిచే కొద్దీ స్నేహం ప్రేమగా మారింది. కృష్ణ తన భావాలు చెప్పాలని అనుకుంటే రమ్య తన మనసు బయటపెట్టడానికి భయపడేది. ఆమెకు తమ స్నేహం దెబ్బతినే భయం. రమ్య కుటుంబం చాలా సంప్రదాయపరమైనది. పెద్దల మనసును గెలవడం కృష్ణకు పెద్ద సవాలయింది. తల్లిదండ్రుల అనుమతితో ప్రేమను గెలవాలని నిర్ణయం తీసుకున్నాడు. అతని నిజాయితీ, పట్టుదల చూసి రమ్య తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. కృష్ణ, రమ్య వివాహం గ్రామానికి గొప్ప వేడుకగా జరిగింది. అందరూ వారి ప్రేమ కథను ఆశీర్వదించారు. ఈ కథ నమ్మకంతో, ప్రేమతో సంబంధాలను ఎలా నిర్మించాలో చూపుతుంది.